ప్రేమతో వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. ముందుగా మన రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు వారి నామమునకు వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే నన్ను ఎంతో ప్రేమతో మీ మధ్యకి పిలిచిన మన ప్రియ దైవ సేవకులు రెవరెండ్ మోజెస్ అయ్య గారిని బట్టి, వారి సంఘమును బట్టి నేనెంతో సంతోషిస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నేను ఏ వాక్యం చెప్పాలి అని ఆలోచించుకుంటూ చర్చిలో కూర్చొని ఉన్నాను. నా పక్కన అప్పుడే టైటస్ గారు వచ్చి కూర్చున్నాను. నిన్నంతా నేను ఒక వాక్యమును ధ్యానం చేశానండి. నేను అడిగాను, ఏమిటా వాక్యము అన్నాను. లూకా సువార్త 18వ అధ్యాయము 9 నుండి 14 వరకు ధ్యానం చేశానండి అన్నాడు. ఓహో, దేవుడు ఈ వాక్యము, ఈ వాక్యానికి నేను పెట్టిన పేరు ఏంటంటే కృప కొరకు మొరపెట్టుట. ఏంటంటే అది కృప కొరకు మొరపెట్టుట. ఒక పాస్టర్ గారు ఉన్నారు, మంచి సంఘమును జీవంతో నడిపిస్తారు ఆయన. ఆ పాస్టర్ గారి చర్చిలో యూత్ కూడా చాలా ఎక్కువ ఉందండి. అందులో ఒక అబ్బాయి ప్రతి ఆదివారం అందరికంటే ముందు వచ్చేసి ప్రార్థన చేస్తా ఎంతో ప్రార్థన చేస్తా ఉండేవాడు. అయ్యా నాకు కృప కావాలయ్యా, ప్రభువా నాకు కృపనివ్వయ్యా, నాకు కృప కావాలయ్యా. ఇదే ఆయన ప్రార్థన. ఆ కుర్రాడు ప్రార్థన. మంచి వయసులో ఉన్నాడు, పెళ్లి కానివాడు. ఆ పాస్టర్ గారు అనుకున్నారు, అబ్బా ఆ సంఘములో ఇంత మంచి మూత తయారవుతుంది, దేవుని కృపను వారు కోరుకుంటున్నారు అని చెప్పి లోపల సంతోషించాడు. ప్రతి వారం అదే పని అయినా అందరికంటే ముందు రావటం, నాకు కృప కావాలి, నాకు కృపనివ్వయ్యా, నాకు కృప కావాలి, నాకు కృపనివ్వయ్యా అని గుండెలు బాదుకుని ప్రార్థన చేస్తూ ఏడిచేవాడు. అలాగ కొన్నాళ్ళు అయింది. అయిన తర్వాత సడన్ గా అందరికంటే ముందు రావటం మానేశాడు ప్రార్థనకి. వెనకబడిపోయాడు. ఏదో వచ్చి కూర్చునేవాడు. కూర్చుంటే పాస్టర్ గారు గమనించారు, అరే నాయనా, ప్రతిసారి వచ్చి కృప కావాలని మొర్ర పెట్టుకునేవాడు కదా అంటే, ఇంకెక్కడ కృప అండి అయ్య గారు, కృప పెళ్లి అయిపోయి వెళ్ళిపోయిందండి అన్నారు. మనుషులు శరీర సంబంధమైన ఆశలతో సంగమునకు, మరి ఈ కృప కొరకు మొరపెట్టడం అలాంటి కృప కొరకు మొరపెట్టడం కాదు. ఈరోజు నేను ఎంచుకున్న వాక్య అంశం అదే. లూకా సువార్త 18వ అధ్యాయము 9 నుండి 14 వచనాలు. ప్రియమైన దేవుని సంగమా, మనలో కొందరు ఉపవాసములు చేస్తూ ఉన్నారు, మరికొందరైతే సంవత్సరాలుగా ప్రార్థనలు చేస్తూ ఉన్నారు, ఇంకొందరైతే దేవుని పరిచర్యలో ఉంటూ ఉన్నారు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు నిన్ను ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. నీవు చేయుచున్న ప్రార్థన నా సన్నిధికి వస్తుందా, నా సన్నిధికి చేరుతుంది? దేవుడు మనల్ని సూటిగా అడుగుతున్న ప్రశ్న ఇదే. ప్రార్థన చేయటం కంటే దేవుడు వినేలాగా ప్రార్థన చేయటము చాలా ప్రాముఖ్యమైనది. అయితే నేటి సంఘాలలో ఇది కొరతగా ఉంది. ఈ లూకా సువార్త 18వ అధ్యాయములో అలాగే ప్రార్థన చేయడానికి 2 మనుషులు వచ్చారు. ఆ 2 మనుషులు దేవాలయానికి వెళ్ళారు. వారిద్దరూ ప్రార్థించడానికి వెళ్ళారు. వారిద్దరూ దేవుని సన్నిధిలో నిలబడి, ఆ 2 దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నారు. కానీ వారిద్దరిలో ఒకరి ప్రార్థన మాత్రమే దేవుడు విన్నాడు. అలా ఎందుకు జరిగింది? ఆ ప్రార్థన చేసే 2 యొక్క హృదయాన్ని దేవుడు చూస్తా ఉన్నాడు. మొదటి ఏంటంటే మనం గమనించవలసింది, 2 డిఫరెంట్ హార్ట్స్. 2 హృదయాలు వేరువేరుగా ఉన్నాయి. అందుకే లూకా 18:1 వచనంలో ఏమంటున్నాడు?
ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుష్యులు దేవాలయంలోకి వెళ్ళారు. వారిలో ఒకడు పరిసయ్యుడు, మరొకడు. మీకు ఎప్పుడైనా ఒక డౌట్ వచ్చిందా? ప్రభు వారు ఈ ఉపమానం చెప్పినప్పుడు దేవాలయానికి వెళ్ళి వారు ఎందుకు ప్రార్థన చేసుకోవాలి? యూదులకు కొన్ని ఆచారాలు ఉన్నాయి. ఆ ఆచారాలను కుతా తప్పకుండా వారు పాటించాలి. తమిత్ అనే ఆచారం ఒకటి ఉంది. ఈ తమిత్ అంటే ఇది ఒక హిబ్రూ పదము. తమిత్ అనే దానికి అర్థం ఏమిటంటే నిరంతరము. తమిత్ అంటే ఏంటండి? నిరంతరము, నిత్యము జరిగేది అని అర్థం. వారి ఆచారం ప్రకారంగా ఆ దేవాలయములో నిరంతరము, నిత్యము దహన బలి అనేది జరుగుతుంది. అందుకే దాన్ని తమిత్ సాక్రిఫైస్ అన్నారు. ఈరోజు ఏడాదికైనా 2 గుర్రె పిల్లలను తీసుకొచ్చి ఉదయకాలమున ఒకటి దహన బలిగాను, సాయంత్రకాలమున ఒకటి దహన బలిగాను అర్పించే ఆచారము వారికి ఉంది. ఉదయం 9 గంటలకి దహన బలికి ఒక గొర్రె పిల్లను రెడీ చేస్తారు. ఆ సమయంలో ప్రార్థన 3 గంటలకు మరలా బలి ఇవ్వటానికి ఒక గొర్రె పిల్లను రెడీ చేస్తారు. ఆ సమయంలో మరి దేవాలయానికి వచ్చిన వారు అక్కడ ప్రార్థన చేసుకుంటారు. మరి ఉదయం 9 గంటలకి, సాయంత్రం 3 గంటలకి ఈ ఆచారము యూదులలో ఉంది. మనం అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 1వ వచనము చూస్తే అక్కడ పగలు 3 గంటలకు ప్రార్థనా కాలం అని ఉంటుంది. పగల 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురు, యోహానులు ఎక్కడికి వెళ్తున్నారట? దేవాలయంలోకి వచ్చి వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి ఆచారం ఉంది. అలాగే 10వ అధ్యాయములో కొర్నేలిని మనము గమనించి చూస్తే ఆ కొర్నేలి ప్రమారం 3 గంటల వేళ ఈ తమిత్ అనే ఈ ఆచారం బట్టి వారు ఆ వాడికి చెప్పిన ఈ ఇద్దరు కూడా పరిసయ్యుడు మరియు సుంకరి ఆచార ప్రకారంగా దేవాలయంలోనికి ప్రవేశించారు. ఈనాడు మనము కూడా సంఘమునకు వస్తూ ఉన్నాం. మనము ప్రార్థన చేసుకోవడానికి వచ్చాం. ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు హృదయాలను చూస్తాడట. అక్కడ ఇద్దరు ప్రార్థిస్తున్నారు. దేవుడు పైనుండి పరిగెట్టి చూస్తున్నాడు. ఇద్దరు ప్రార్థించడానికి వచ్చారు కదా. ఇద్దరు హృదయాలు ఎలా? మనము ఎటువంటి హృదయంతో రావాలి? దేవుణ్ణి సంతోషపరిచే హృదయంతో రావాలి. అయితే కొంతమంది అలా రారు. ఆశీర్వాదాలు పొందుతారండి. యోధారాజు ఉజ్జియా ఉన్నాడు, గొప్ప ఆశీర్వాదం పొందాడు. ఆశీర్వదించేసిన తర్వాత ఈ విజయ యొక్క హృదయం ఏమైందంటే గర్వంతో నిండిపోయింది. 2వ దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయంలో ఉజ్జియా గర్వంతో దేవాలయానికి వెళ్ళాడు అని మనము చూడగలుగుతాం. గర్వంతో దేవాలయానికి వెళ్ళాడు. ఆ దేవాలయములో ధూపార్పణ అర్పించటానికి దేవుడు అహరోను కుమారుని ఏర్పరచుకున్నాడు. ఈ విద్య సొంత ప్రయత్నం చేసినందు వల్ల అతను నెగిటి మీద అనేది. దీనికి కారణం ఏమిటి? దేవాలయానికి రావటం తప్పు కాదు, గర్వంతో కూడిన హృదయం కలిగి ఉండటం. దేవుని పిల్లలుగా మనలో ఏముండకూడదు? గర్వం అనేది ఉండదు. గర్వం అనేది ఉండకూడదు. మరి దేవుని తీర్పు అతని మీదకి వచ్చింది. ఆది పితరులకు పుట్టిన మొదటి కొడుకు కయ్యను. ఈ కయ్యను పెరిగి పెద్దవాడై పెంట వేశాడు. దేవుడి దగ్గరికి అర్పణ తెచ్చాడు. అర్పణ తెచ్చేటప్పుడు అతని మనసులో ఏముందో తెలుసా అండి? దేవుడి దగ్గరికి గర్వమైన ఆలోచనతో, గర్వమైన మనసుతో ఏది తీసుకురాకూడదు. చివరికి మనము కూడా దేవుడి దగ్గరికి గొప్ప ఆలోచనలతో
దాన్ని బట్టి కయ్యను ఏమయ్యాడంటే పాపగ్రస్తుడైపోయాడు, పాపములో పడ్డాడు, గర్వము ఆయనలోనికి ప్రవేశించింది, అది పాపాన్ని తీసుకొచ్చింది, తమ్ముణ్ణి చంపేలా చేసింది, నరహంతకుడయ్యాడు. హంతకుడైన ఇతను శాపగ్రస్తుడైపోయాడు. తను పడిపోవడానికి, కూలిపోవడానికి కారణం ఏంటంటే అతని హృదయంలో ఉన్న గర్వం. దేవుడు మనము ఏ హృదయముతో ఉన్నామో, ఏ హృదయముతో వచ్చామో ఖచ్చితంగా చూస్తాడు, పరికించి చూస్తాడు. నీ హృదయము తెరిచే ఉన్నామో. అందుకే మనుషులైతే ఆ బట్టలు చూసి గౌరవిస్తారు, ఆస్తిని చూసి మన్నన చేస్తారు, అంతస్తుని చూసి స్టేటస్ని ఇస్తారు. కానీ దేవుడికి ఏమి కాదు. దేవుడు ఏం చేస్తాడంటే మనుష్యుల పై రూపాన్ని అస్సలు లక్ష్య పెట్టడు. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనములో అంటారు కదా, మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుకుని కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. దేవునికి స్తోత్రము కలిగింది. మనం ఏ హృదయముతో వచ్చాము? ఈ రాత్రి దేవుడు మన ప్రార్థన కంటే మనం ఏ హృదయముతో వచ్చామో చూసి నీ ప్రార్థన వినడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఇక్కడ ఇద్దరు ఉన్నారు, ఒకడు పరిసయ్యుడు, మరొకరు శుంకరి. మరి ఇప్పుడు మనల్ని చూస్తున్న దేవుడు వారిని తప్పకుండా చూస్తాడు. వీరు ప్రార్థన చేసుకోవడానికి వచ్చారు వీరిద్దరు. అసలు వీరు ప్రార్థన ఎలాగుందో చూద్దారు అని ఆయన చూస్తూ ఉన్నప్పుడు ఎవరు ప్రార్థన మొదలు పెట్టారంటే పరిసయ్యుడు ప్రార్థన మొదలు పెట్టారు. ఈ పరిసయ్యుడు ప్రార్థన ఎలాంటిదంటే సెల్ఫ్ ప్రైజ్ ప్రేయర్ అంటారు దీన్ని. మరలా చెప్తున్నాను వినండి, సెల్ఫ్ ప్రైజ్ ప్రేయర్. ఇంకా కొంచెం సింపుల్ లాంగ్వేజ్ లో చెప్తున్నాను, సెల్ఫ్ కంగ్రాచులేటెడ్ ప్రేయర్. తెలుగులో అయితే ఆత్మస్తుతి ప్రార్థన. పరిసయ్యుడు చేసిన ప్రార్థన ఆత్మస్తుతి ప్రార్థన. మనము దేవుడికి ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన దేనికి, ఎవరికి చేయడానికి వస్తామండి? అయ్యగారికి ఇక్కడికి వచ్చి మన దేవుడికి ప్రార్థన చేస్తాం. అయ్యగారైనా మీరైనా నేనైనా మనం ఇక్కడికి మనము దేవునికి ప్రార్థన చేయడానికి వస్తాం. అయితే ఈ పరిసయ్యుడు ఏం చేశాడంటే తనకు తానే ప్రార్థన చేసుకుంటున్నాడు, తనకు తానే ప్రార్థన చేసుకున్నాడు. ఆ వాక్య భాగము చూడండి. ఒకటి లూకా సువార్త 18వ అధ్యాయము 11, 12 వచనాలంతా మనం చూస్తే అక్కడ ఆఖరు లైన్లో ఉంటుంది, తనలో తాను ఏమనుందండి? ప్రార్థించుచుండెను. తను దేవునికి ప్రార్థించుచుండెను అని ఉండాలి అక్కడ. పరిసయ్యుడు దేవునికి ప్రార్థించుచుండెను అని ఉండాలి. కానీ ఇక్కడ ఎలాగుంది? తనలో తాను ప్రార్థించుచుండెను అంటే తనకు తానే చెప్పుకుంటున్నాడు. తనలో తాను చెప్పుకునేవాడు ఇంకొకడు ఉన్నాడు బైబిల్లో, ధనవంతుడు. ఆడేమనుకుంటున్నాడు? అన్ని కొట్టినంతా నింపేసుకున్నాడు, ధనం ఎక్కువైపోయింది, భోగాలు ఎక్కువైపోయాయి. అతను అనుకుంటున్నాడు, తన ప్రాణము తనుకున్నాడు, నా ప్రాణమా మనలో తాను చెప్పుకుంటున్నాడు. ఆ రీతిగానే తనలో తాను చెప్పుకుంటూ ఉన్నాడు, చెప్పుకుంటూ ఉన్నాడు. దేవుని మందిరానికి మనము ప్రార్థించడానికి రావాలి, కానీ ఈ సెల్ఫ్ కంగ్రాచులేటెడ్ లేదా సెల్ఫ్ ప్రైజ్ చేసుకోవడానికి రాకూడదు. ఈ రెండు వచనాలని కూడా గ్రీకు మూలములో పరిశోధించిన పరిశోధకులు ఈ పరిసయ్యుడు ఆ రెండు వచనాల్లో తనతో తాను చెప్పుకున్న మాటలు ప్రార్థనా రూపకంగా ఉన్నాయి. అది దేవుడు చేసిన ప్రార్థన, అది తనకు ఉన్న ప్రార్థన.
ఆ తనకు తను చేసుకున్న ఆ ప్రార్థనలో ఇతనట 5 సార్లు నేను 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 అని చెప్పుకున్నాడట. సార్లండి 5 సార్లు తనతో తాను చెప్పుకున్నట్టు వారు కనుగొన్నారు. 5 సార్లు. అంటే మనము ఈ ప్రార్థనలు ఎలాగుండాలి? మన ప్రార్థనలు దేవుడికి మహిమకరంగా ఉండాలి. అయితే ఇతని ప్రార్థన ఎలాగుంది? గొప్పలు చెప్పుకోవడానికి ఉపయోగపడే ప్రార్థన లాగా తన్ను తాను పొగుడుకుంటున్నాడు, గొప్పలు చెప్పుకుంటున్నాడు. ఒక సేవకుడట నాలాగా వాక్యం చెప్పడానికి ఒక సంఘానికి వాక్యం చెప్పడానికి వెళ్ళాడు సేవకుడు. అది మంచి వేసవి కాలం. వాక్యానికి సమయం ఇచ్చారు. సమయం ఇచ్చిన తర్వాత వేదిక మీదకి పిలిచారు. వేదిక మీదకి వెళ్ళి వాక్యం చెబుతున్నాడు. చెబుతుంటే ఈయనకి ఏదో లోటు కనపడుతుంది సేవకుడికి, వాక్యం చెబుతున్న వాళ్ళకి. ఈ వాక్యం చెబుతున్న ఈ సేవకుడికి ఏ లోటో కనపడుతుంది. కనపడి చూశాడు. అందరి ఫ్యాన్లో తిరుగుతున్నాయి. అందరి ఫ్యాన్లో తిరుగుతున్నాయి. అయితే వేదిక మీద ఉన్న ఫ్యాన్ తిరగట్లేదు. ఈయన ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా పాస్టర్ గారు, ఫ్యాన్ ఏంటి కొంచెం వస్తుంది. అని అడగండి. ఇదే ఆశ్చర్యపోయాడు. మరలా రెండోసారి అడిగినా అదే అన్నాడు ఆయన. అది అమ్మో ఇదేదో ఉందిరా బాబు, ఫోన్లో వాక్యం కిందారని వాక్యం చెప్పేశాడు, చెమటలు గారిపోతున్నాయి. వాక్యం చెప్పేశాడు, చెమటలు గారిపోతున్నాయి. ఆ తర్వాత వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత పాస్టర్ గారు, ఎందుకండి ఫ్యాన్ లేదు, అది ఏమన్నా రిపేర్లో ఉందా? అన్నీ బాగు చేసుకున్నారు, ఈ ఫ్యాన్ ఎందుకు బాగు చేసుకోలేదంటే, బాగు చేసుకోవటం కాదండి బాబు, మా సంఘంలో ఒక పెద్ద ఉన్నాడు, ఆ పెద్ద దాన్ని గిఫ్ట్గా మాకు ఇచ్చాడు. మరి గిఫ్ట్గా ఇస్తే మీకేమైందండి? దాన్ని గిరగిరా మనం ఆస్వాదించడానికే కదా దేవుడు ఆయన చేత మనకి ఇప్పించాడంటే, అయ్యో మా పార్టీ మీకు తెలియవయ్య గారు, ఆ పెద్ద ఆ రెక్క మీద ఆయన పేరు రాసుకున్నాడు. రెక్క మీద ఏం రాసుకున్నాడండి? పేరు రాసుకున్నాడు. నా ప్రకాశరావు గారని, ఏదో సుందర్రావు గారనో ఏదో పేరు ఆ రెక్క మీద రాసుకున్నాడు. బహుమతి రాసుకుంటారు కదండి. రెక్క మీద రాసుకుంటే ఇప్పుడు ఫ్యాన్ వేసాడనుకో, అది గిరగిరా తిరుగుతుందా పేరు కనపడతాలి. ఏమవుతుందండి? ఫ్యాన్ తిరుగుతున్నప్పుడు పేరు కనపడతాలేదు. పేరు కనపడకపోతే పాస్టర్ గారికి ఒక రోజు ఇచ్చి, ఏమండి పాస్టర్ గారు, మీరు అంత పని చేస్తారా? ఫ్యాన్ వేయించారు, వేయించినప్పుడు నా పేరు ఏమన్నా నిలబెడుతున్నారా? మీరు నా పేరు నిలబెట్టాలంటే ఎవరు వచ్చినా మీరున్నా ఆ ఫ్యాన్ ఎప్పుడు తిరగకూడదు. ఇప్పుడు దేనికోసం చూస్తున్నాడంటే గొప్పల కోసం. కొంతమంది సంఘానికి గొప్పల కోసం వస్తారు, డబ్బాలు చెప్పుకోవడానికి వస్తారు, తమను తాను పొగుడుకోవడానికి వస్తుంటారు, మాకు మేమే మంచి వాళ్ళు అని చెప్పుకోవడానికి వస్తూ ఉంటుంటారు. అందుని బట్టి ఇక్కడ గ్రీకు మూలంలో చూస్తే ఈ పరిసయ్యుడు నేను అన్ని 5 సార్లు నేననే పదాన్ని 5 సార్లు ఉపయోగించటం వారు రాసి ఉంచారు. ఎక్కడెక్కడ రాసి ఉంచారు చూడండి. మీరు అందులోనే చదివితే ఇంటికెళ్ళాక చదవండి. నేను ఇతర మనుషుల వలె లేను, అన్నిటికీ నేనే అని పెట్టి మిగతా అన్నీ ఉంటాయి అందులో. ఆ ప్రతిదానికి గ్రీకులో ఎలా ఉంది? నేను 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 అని. నేను ఇతర మనుషుల వలె లేను, నేను సుంకరి లాంటి వాడిని కాను, నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, నేను దశమ భాగం ఇస్తున్నాను, నేను అన్యాయస్తుణ్ణి, వ్యభిచారి లాంటి వాడిని కాదు. నేను ఇతను హృదయం నుండి ఏముంది? నేను అనే పదం ఉండిపోయింది. నేను నేను నేనే గాని పూర్వం లాగా ఉండుంటే
అసలు నువ్వు నాతో మాట్లాడుదువా అంటుంటాం మనం అప్పుడప్పుడు. ఎవరితోటన్నా గొడవొస్తే మనలో నేననేది ఉండిపోతుంది. ఇక్కడ చూస్తే మరి ఈయన నేను అనే ఈ పదాన్ని మనము ఇంగ్లీష్లో ఏమంటాం? మనం నేననే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? ఐ. ఇంగ్లీష్లో ఏమంటాం? ఐ. నేనంటే ఐ. మరి చిన్ననే పదం ఇంగ్లీష్లో ఉన్నది కదా, పాపం. పాపం అంటే సిన్. ఈ సిన్నికి మధ్యలో ఉన్న అక్షరం ఏంటంటే అయ్యే. సిన్నికి మధ్యలో ఉన్న అక్షరం ఏంటి? అసలు ఈ అయ్య అనేదే పెద్ద భయంకరమైన పదం. ఈ అయ్య ఎప్పుడైతే ఒక హృదయంలోకి వచ్చిందో అప్పుడే వాడు పాపమునకు దాసుడైపోతూ ఉంటాడు. అప్పుడే పాపానికే దాసుడైపోతూ ఉంటాడు. మరి లూసిఫర్ చూడండి, లూసిఫర్లో ఏం ప్రవేశించింది? మనము యెషయా గ్రంథం 14 తీయొద్దండి, అది పెద్దది. యెషయా గ్రంథం 14లో చూస్తే నేను దేవుడి కంటే ఆ దేవుని సింహాసనం మీదే నేను కూర్చోడానికి ఇష్టపడుతున్నానన్న భావంలో మాట్లాడుతూ ఉంటుంటాడు. ఉత్తర దిక్కునికి ఎక్కువ పోతున్న నక్షత్రాలకు పైకి పోతున్నా అంటాడు. దేవుని నక్షత్రాలకు పైన నేను ఎత్తిపోతున్నా అంటుంటాడు. అంటే ఈ ఈ లూసిఫర్లో ఏమొచ్చిందంటే గర్వము, అయ్యి అనేది వచ్చేసింది మెయిన్. ఇంకా మనము చూస్తే నెబుకద్నెజరు ఎన్నుకొని అతన్ని రాజుగా ఆశీర్వదించి అతన్ని హెచ్చించి అతనికి అన్ని ఇచ్చిన తర్వాత నెబుకద్నెజరు ఒక రోజు ఏమనుకున్నాడంటే, నేను గనక ఇంత సామ్రాజ్యాన్ని ఏర్పరచుకున్నాను, నేను గనక ఇంత గొప్ప భవనాల్ని పట్టుకున్నాను, నేను నేను అనే పదం అతనిలోనికి వచ్చింది. అతనిలో ఏం ప్రవేశించింది? గర్వం ప్రవేశించింది. ఈ గర్వం ప్రవేశించినందువల్ల దేవుడు ఏం చేశాడంటే అడవిలోకి తవరేశాడు. అడవిలో ఎలా బతికాడు? పశువులాగా బతికాడు. అడవిలో ఎలా బతికాడు? పశువు అయిపోయాడు, పశువులాగా బ్రతికాడు. అంతేకాదు, అపోస్తల కార్యములో హేరోదు అగ్రిప్ప అనే రాజు ఆ సభలో మాట్లాడుతూ ఉన్నప్పుడు వారు పొగుడుతారు, అబ్బా వీరు దేవాది దేవుళ్ళలాగే మాట్లాడేస్తున్నారంటే పొగిడితే ఈయన పొగిడించుకోవడానికి ఇష్టపడి గర్వించే హృదయముతో ఉంటాడు. చివరికి దేవుడు ఏం చేస్తాడంటే వాడిని తప్పించినప్పుడు ఆ గర్వాన్ని బట్టి పురుగులు పడి చచ్చిపోతాడు. పురుగులు పడి. కాబట్టి మనుషులు దేవుని సన్నిధికి గర్వించే హృదయంతో, ప్రార్థించుకోవడానికి గర్వించే హృదయంతో రాకూడదు. మనుషులు వినయంతో రావాలి. మనుషులు దేవుణ్ణి బ్రతిమలాడుకోవాలి. మనుషులు దేవుని హృదయాన్ని సంతోషపరిచే వారిగా వచ్చి ప్రార్థించాలి. అందుకే దేవుడు అహంకారుని ఎదిరిస్తాడంటున్నాడు యాకోబు భక్తుడు. యాకోబు 4వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు కదా, దేవుడు అహంకారులను ఎదిరించి. ఎవరిని ఎదిరించాడండి? దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు అహంకారులను ఎదిరిస్తాడట, దీనులకు ఇస్తాడండి కృప అనుగ్రహిస్తాడు. ప్రియమైన సంగమా, మనము దీనులమై మన ప్రియరాజు యేసయ్య తంతకు వచ్చి మనము మొరపెట్టినప్పుడు నువ్వు ఏ ప్రార్థన అయితే చేస్తున్నావో ఆ తప్పక నీ దేవుడు తెలుసు. ఇలాగా అహంకారంతో చేశాడు ఎవరు? పరిసయ్యుడు. పరిసయ్యుడి యొక్క ప్రార్థన దేవుడు విన్నాడు. మరి రెండవ క్యారెక్టర్లోనికి మనం వద్దాం. రెండవ ప్రార్థన ఎవరు చేశారు? సుంకరి చేశాడు. దీన్ని మనము సుంకరి ప్రార్థన అంటాం. దీన్ని ఇంకో కొంచెం స్టైల్గా చెప్పుకుందామా? సుంకరి ప్రార్థన ఓల్డ్ అయిపోయింది కదా, కొంచెం స్టైల్గా చెప్పుకుందాం. ద ప్రేయర్ ఆఫ్ బ్రోకెన్
ఆ విరిగిన హృదయముతో చేసిన ప్రార్థన. శంకరుడు ఎలాంటి ప్రార్థన అండి? విరిగిన హృదయముతో చేసిన ప్రార్థన. ఒకడు ప్రార్థన చేశాడు, ఆ ప్రార్థనలో గర్వం ఉంది, ఆ ప్రార్థనలో అహంకారం ఉంది. మరి ఇప్పుడు సుంకరి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ సుంకరి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రార్థనలో ఏముందంటే అతని హృదయము విరిగిపోయి, అతని హృదయము నలిగిపోయి, అతను ఎంతో పశ్చాత్తాపంతో చేసే ఆ మాటలు అతని హృదయంలో నుండి వస్తున్నాయి. ప్రియమైన సంగమా, మన ప్రార్థన ఎలా చేయాలో ఈ విరిగి నలిగిన హృదయముతో చేసిన ప్రార్థన వలన నేర్చుకోగలిగింది. లోక 18:13లో అక్కడ వాక్యం అంటుంది, అయితే సుంకరి దూరముగా నిలుచుండి. తలమ్మ సుంకరి ఎలా ఉన్నాడట? దూరముగా నిలుచుండి. దగ్గరికి రావచ్చు కదా, దగ్గరికి రావచ్చు కదా. ఇప్పుడు నా కొడుకు ఉన్నాడు అనుకుందాం. నా కొడుకు నాకు ఇష్టం లేని పని, నా పేరు పరుగు తీసే పని, నా హృదయాన్ని బాధ పెట్టే పని చేశాడు అనుకో, ఏదన్నా అడగడానికి ముడిపొచ్చినట్టు చనువుగా దగ్గరికి వస్తాడండి? లేదు. ఈ సుంకరి హృదయ స్థితి అతనికి తెలుసు. నేను దేవుని దగ్గరికి వెళ్ళలేను, దేవుణ్ణి సమీపించలేను, అయినా ఆయన కృపను వేడుకోకుండా నేను ఎలాగైనా వెళ్ళి ఆయన కృపను వేడుకోవాలి అని చెప్పి దూరముగా నిలిచుండిపోయాడట. దూరముగా అంటే దగ్గరికి రాలేకపోయాడు, కన్నులు ఎత్తలేకపోయాడట. పెదప రొమ్మును కొట్టుకుంటున్నాడు. హృదయం ఏం కొట్టుకుంటున్నాడు? హృదయాన్ని బాదుకుంటున్నాడు. హృదయముని ఎందుకు కొట్టుకుంటున్నాడు? హృదయమును ఎందుకు కొట్టుకుంటున్నాడంటే యేసు ప్రభు వారు మానవుల యొక్క హృదయ పరిస్థితిని ఒక చోట చెబుతూ ఉంటుంటారు. మార్కు సువార్త 7వ అధ్యాయము లోపల నుండి, అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయును, అహంభావమును, అవివేకమును వచ్చినవన్నీ పాపములు. ఆ పాపములకు నిలయం ఏంటి? హృదయం. అవి ఎక్కడ నుండి బయటకు వస్తున్నాయి? హృదయము నుండి. అంటే అతను హృదయము కొట్టుకుంటున్నాడంటే, ప్రభువా నాలో పాపముంది, ప్రభువా నాలో పాపముంది, ఈ పాపము ఎంతో భారముగా ఉందయ్యా, ఈ పాపము నన్ను పిండేస్తుందయ్యా, ఈ పాపము నన్ను నీ సన్నిధికి రాకుండా చేస్తుంది, ఈ పాపము నీ ఎదుట తలెత్తుకోకుండా చేస్తుంది, ఈ పాపము నన్ను దహించి వేస్తుందయ్యా అని చెప్పి గుండెలు కొట్టుకుంటూ ఉన్నాడు. ఎవరండి? సుంకరి పాపము నిమిత్తమై పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. మనము పశ్చాత్తాపడాలి. ప్రార్థనలో పెదవులతో చేసే ప్రార్థన దేవుడికి ఇష్టం కాదు. మన ప్రార్థనలో ఏముండాలండి? యథార్థత ఉండాలి, పశ్చాత్తాపం ఉండాలి. మనము పశ్చాత్తాపడవాలి. పశ్చాత్తాపం లేని ప్రార్థన వృధా అయినా ప్రార్థన. అది చేసిన ఒకటే, చెయ్యకపోయినా ఒకటే. దావీదు చాలా గొప్ప రాజు, బ్లెస్డ్ కింగ్, ఆశీర్వదింపబడిన రాజు. అన్నీ ఉన్న ఈ రాజుకి ఒకసారి ఒక పాపములో పడవలసిన పరిస్థితి ఏర్పడిపోయింది. బెత్షెబతో పాపం చేశాడు. ఆ పాపం మరొక పాపాన్ని మీదకి తీసుకొచ్చింది. ఆ పాపాన్ని బట్టి ఆ పాపం అతన్ని దహించి వేస్తుంది.
ప్రవక్త హెచ్చరిక వచ్చింది, దహించి వేస్తుంది. హృదయములో ప్రశాంతత లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు. నువ్వెప్పుడైనా ఏదైనా తప్పు చేసినప్పుడు నీ హృదయంలో ఏది పోతుంది? మొట్టమొదట నెమ్మది, సమాధానం ఉండదు, ప్రశాంతత ఉండదు, గందరగోళం, కలవరం, ఏటో దహించి వేసినట్టు అయిపోతుంది. మరి ఈ దావీదు రాజు చేసిన ఇటువంటి పాపమును బట్టి ఆయన ఎక్కడికి వచ్చాడంటే ఆ దుఃఖమునకు సంబంధించిన కీర్తన 51లో రాశాడు ఆయన. నీ ఎదుట నేను పాపము చేసి ఉన్నాను, నీ ఎదుట నేను పాపము చేశానని దుఃఖపడుతూ బాధపడుతూ తన్ను తాను దేవుడి ఎదుట పశ్చాత్తాపముతో తన యొక్క దుఃఖమునంతా దేవుని ఎదుట వెళ్ళి క్షమించమని అడిగాడు, కోరాడు. చివరికి ఆయన హృదయంలోకి ఏమొచ్చిందంటే నిశ్చేత వచ్చింది. దేవుడు నన్ను క్షమించాడు. ఎంత ఘోర పాపినైనా పశ్చాత్తాపముతో చేస్తే దేవుడు ఆ పాపిని క్షమిస్తాడు. ఆ నిశ్చేత వచ్చినప్పుడు 51:17 వచనములో కీర్తన, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయము నీవు అలక్ష్యము చేయవు. ఎంత నలిగిపోయిందో నా హృదయం. నీ ఎదుటి నేను పాపము చేసినప్పుడు ఆ దారుణమైన తప్పుని బట్టి నా హృదయం నలిగిపోయిందయ్యా, నా హృదయం విరిగిపోయిందయ్యా. విరిగి నలిగి సతమతమైపోయిన హృదయంతో నీ ఎదుటికి నేను వచ్చినప్పుడు అయ్యా నా ప్రార్థన, నా వేదన, నా దుఃఖము, నా సమస్తము, నా కన్నీటిని చూసిన నీవు నన్ను క్షమించావు. క్షమించినప్పుడు నేను అనుకున్నాను, విరిగి నలిగిన హృదయాన్ని నువ్వు ఏమాత్రం అలక్ష్యము చేయు. మన యొక్క దేవుడు మన హృదయ స్థితిని మన్నించేవాడు. మన హృదయంలో పశ్చాత్తాపం ఉందో లేదో చూస్తాడు. యేసుక్రీస్తు వారు సిలువ వేయబడటానికి పట్టుపడ్డారు. మొట్టమొదట ఆ అన్నా కైప వారి సభలోకి తీసుకురాబడ్డారు. పేతురు కూడా బెస్ట్ శిష్యుడు కదా, ఆయన్ని వెంబడించి ఏం జరుగుతుందో చూద్దారని వెనక వెళ్తున్నాడు. యేసు ప్రభుని తీసుకెళ్తున్నారు. అక్కడ నేరారోపణ చేసి శిక్షించి చేయడానికి తీసుకెళ్తున్నారు. తీసుకెళ్తూ ఉంటుంటే ఆయన తీసుకుని వెళ్ళిపోతారంటే చేస్తున్నాడు. ఆ మంచం చుట్టూ ఒక గుంపు ఉంది. ఆ గుంపు దగ్గర కూర్చుని చూడతారు లేదు కూర్చున్నాడు. మనం కూడా అలాగే చేస్తుంటాం కదా. ఏదన్నా చూడాలనుకుంటే నలుగురిలో కలిసిపోతే ఎవడో గమనించర్లే, అది ఏదో కనిపెడతారులే అని ఆలోచన ఉంటుంది మనకి. ఈ పేదరు కూడా అలాగే ఆలోచన వచ్చాడు. గుంపులో కూర్చునిపోయాడు. కూర్చునిపోయి చిన్న పిల్ల వచ్చి, నువ్వు ఆయనతో ఉన్నవాడువే కదా, నేను నిన్ను చూశాను అన్నది. ఓ అమ్మాయి, నువ్వు ఎవరి కోసం మాట్లాడుతున్నావు? నేను కాదు అన్నాడు. అది అయిపోయింది. ఆ పిల్ల వెళ్ళిపోయింది. మరలా ఇంకొకడు వచ్చి కూర్చున్నాడు. శనిగాళ్ళగా దగ్గర చేతి ఎదిరిగాని ఇంకోడు వచ్చి కూర్చున్నాడు. కూర్చుని, నువ్వు ఆ యేసుతో తిరిగినోడువే కదా, ఆ యేసుతో తిరిగినోడువే నేను చూశాను అంటే, లేదు అని చెప్పి తప్పించుకోవడానికి ఒట్టి పెట్టడానికి కూడా సిద్ధపడిపోయాడు. నేను కాదు. మూడోవాడు అంటున్నాడు, నువ్వు నిజముగా కలలిగిడివే. ఇక్కడ మాట మీరు పట్టుకోవాలి, కలలిగిడివే. ఆ మాటలో ఉన్న యాసను పట్టేసుకున్నారు వాళ్ళు. నేను కాదు అన్నాడు. వెంటనే తోడు చూస్తే ప్రభు ముందే చెప్పాడు, తోడు తూయక ముందు మమ్మారు నన్ను ఎరగనని నువ్వు చెప్తావంటే నేను. యేసు ప్రభు చూపు పేతురు హృదయాన్ని తాకి హృదయాన్ని మండించేసింది. బయటకు వచ్చాడు. ఆ గోడను పట్టుకుని పశ్చాత్తాపడి ఎక్కి వెళ్ళిపోయాడు. అది పశ్చాత్తాపం. విరిగి నలిగిన హృదయంతో మధ్యలోనే మరి పాపములన్నీ వండిపోయాయి.
యేసు ఒక చోటకు వస్తున్నాడని తెలిసింది. ఆయన వెనక వెళ్ళి కన్నీటితో దుఃఖిస్తూ, కన్నీరు ఎప్పుడు వస్తుందో పశ్చాత్తాపం ఉంటేనే వస్తుంది. దుఃఖిస్తూ ఆయన పాదాలను కడిగింది. ప్రియమైన సంగమా, నువ్వు చేస్తున్న ప్రార్థనలో పశ్చాత్తాపం ఉందా? నువ్వు చేస్తున్న ప్రార్థనలో ఇక్కడ శంకరి చిన్ని ప్రార్థన చేశాడు. శంకరు చేసిన ప్రార్థన చిన్నదే. పాపినైన నన్ను కరుణించు. కానీ ఈ ప్రార్థన పరలోకాన్ని ఏం చేసిందండి? కదిలించి వేసి, పాపినైన నన్ను కరుణించు, పాపినైన నన్ను కరుణించు. తన పాపాన్ని ఒప్పుకున్నాడు, కరుణించమన్నాడు. ఈ ప్రార్థన పరలోకాన్ని కదిలించింది. ఇప్పుడు ఇద్దరు ప్రార్థన చేశారు. ఒకరు ఎవరు? పరిశుద్ధుడు. రెండవ వాళ్ళు ఎవరు? శంకరుడు. మరి ఈ ప్రార్థన చేసిన ఈ ప్రార్థనకు దేవుడు ఏం చేశాడంటే ద అన్ఎక్స్పెక్టెడ్ వెర్డిక్ట్. ద అన్ఎక్స్పెక్టెడ్ వెర్డిక్ట్. వెర్డిక్ట్ అంటే తీర్పు. వెర్డిక్ట్ అంటే ఏంటండి? తీర్పు. ఊహించని తీర్పు ఇచ్చేసాడండి. లేదా ఈ ఎపిసోడ్కి ఊహించిన ముగింపు ఇచ్చేసాడు యేసు ప్రభువా. ఏమిటి ఆ ఊహించిన ముగింపు అంటే, లోకాసు వార్త 18వ అధ్యాయము 14వ వచనం, అక్కడ ఒక అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని నీతో చెప్పుచున్నాను. కానీ ఈ మాట జరిగినంతనే అక్కడ ఉన్న వాళ్ళందరికీ పీజులు ఎగిరిపోయారు. ఏంట్రా బాబు, ఎలాంటి తీర్పిచ్చారేటి? వాళ్ళందరి మనసు ఎవరి మీద ఉంది? పరిసయ్యుడి మీద ఉంది. ఆనాటి యూదులలో పరిసయ్యుడు అంటే దేవుని యొక్క ప్రతినిధి. పరిసయ్యుడు అంటే ఎవరండి? దేవుని యొక్క ప్రతినిధి. పరిసయ్యుడు నీతిపరుడు. ఇక్కడెవరు? అవినీతిపరుడు. పరిసయ్యుడు పరిశుద్ధుడు. శుంకరెవరు? పాపి. ఈ పాపి అయిన శుంకరు నీతిమంతుడు అంటున్నాడు ఏమిటినా అని చెప్పి వారందరూ అయోమయంతో చూశారు. అయోమయంతో చూసినప్పుడు ఇక్కడ మాట ఏంటంటే, ఆ తన్ను తాను హెచ్చించుకునేవాడు హెచ్చించబడును, తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును. ఇదే దేవుని యొక్క న్యాయం. ఎవరి న్యాయం అండి? మనుషులు ఏం చేస్తారంటే పై వేషాన్ని చూసి తీర్పునిచ్చేస్తారు. పై వేషాన్ని చూసి వాడు ఎలాంటోడైనా, లోపల ఎలాంటోడైనా సరే పై వేషాన్ని చూసి తీర్పిస్తారు. మరి మన యేసయ్య హృదయాన్ని చూసి తీర్పు తీరుస్తాడు. హృదయాన్ని చూసి తీర్పు తీరుస్తాడు మన యేసయ్య. ఆయన ఎంత మంచి దేవుడండి. హృదయాన్ని చూసి తీర్పు తీరుస్తూ ఉన్నాడు. యేసు ప్రభు కలవరి శిలువ మీద వేలాడుతూ ఉన్నాడు. సంగమా, మీరు ఇప్పుడు ఆ కలవరి శిలువ వైపు మీ దృష్టిని పెట్టండి. ఆ కలవరి శిలువలో వేలాడుతూ ఉన్నాడు. వేలాడుతూ ఉన్న యేసు ప్రభు అటుపక్కనో ఇటు పక్కనో ఇద్దరు దొంగలు శిలువ వేయబడ్డారు. అటుపక్క ఉన్న దొంగ, ఇటుపక్క ఉన్న దొంగ కూడా మరణావస్థలోనే ఉన్నారు. అందులో ఒక దొంగ గర్వపు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అందులో ఒక దొంగ ఏం చేస్తున్నాడండి? ప్రభువుని దూషిస్తున్నాడు, గర్వపు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అందులో మరి ఒక దొంగ ప్రభువుని అడుగుతున్నాడు, ప్రభువా, దేవా, నీ రాజ్యముతో నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. లోక 23లో ఉంటుంది. నీ రాజ్యముతో వచ్చినప్పుడు నీవు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అంటున్నాడు. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు. పరదైసులో ఎందుకంటే ప్రభువు హృదయాన్ని అక్కడ ఒక దొంగ హృదయం ఎలాగుందంటే పశ్చాత్తాపము లేని హృదయముతో ఉంది.
మరో దొంగ హృదయం ఎలాగుందంటే, ఈయన నిజముగా దైవ కుమారుడు, ఈయనకు ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యము నిత్య రాజ్యము, ఆ రాజ్యము దేవుని రాజ్యము, ఆ రాజ్యములో నేను ఉండాలంటే నేను ఈయన్ని ఇప్పుడే ప్రతిమాలుకోవాలి, నన్ను చూపించమని, నన్ను జ్ఞాపకం చేసుకోండి. ప్రియ సంగమా, ఈనాడు మనం ఆలోచన చేద్దాం. దేవాలయానికి వచ్చిన వారు ఇద్దరు, ఆ ఇద్దరు దేవాలయమునకు వచ్చారు, ఇద్దరు ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఇద్దరు దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నారు. కానీ ఒకరి ప్రార్థన మాత్రమే దేవుడి సన్నిధికి ఎందుకు వెళ్ళిందంటే, ఆ ప్రార్థన విరిగి నలిగిన హృదయంతో చేసే ప్రార్థన. నువ్వు ఈ రాత్రి ఎవరిలా ఉండబోతున్నావు? పరిసయ్యుడు ప్రార్థనలో ఉంటావా? సుంకరి ప్రార్థనలో ఉంటావా? సుంకరి తన హృదయమును కొట్టుకున్నాడు. అయ్యా, నా హృదయము పాపపు నిలయమయ్యా, హృదయం ఘోరమైన వ్యాధితో నిండిపోయి ఉందయ్యా, నా హృదయంలో ఏ మంచి లేదయ్యా, మంచి లేని నా హృదయముతో ప్రభువా నన్ను కరుణించు, నీ కృప చూపించు అని మొరపెట్టడానికి వచ్చానయ్యా. ఒక్కసారి నా మీద నీ కృప చూపించండి. కృప కొరకు మనము మొరపెట్టుకుందాం. అందరూ తలలు ప్రార్థన